సిస్టర్ రాధా గారు హైదరాబాద్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. క్రైస్తవులు డబ్బులు వడ్డీకి ఇవ్వచ్చా అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. వడ్డీకి ఇచ్చేటువంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా అసలు ఎంత ఫలభరితులయ్యారో ఒకసారి ఆలోచన చేయండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బైబిల్ ప్రకారంగా ఈ వడ్డీ వ్యాపారాలకు కొంచెం దూరంగా ఉండడమే బెటర్. పాత నిబంధనలు ఉంది కదా, అన్ని జనులకి ఇవ్వచ్చు, క్రీస్తు నమ్ముకున్న వాళ్ళకి వడ్డీకి ఇవ్వనక్కర్లేదు అని చెప్పని. అలాగే వాళ్ళు చేస్తుంటారు. వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు చాలామంది నాకు కనబడ్డారు, మాట్లాడారు కూడా. ఏంటి బ్రదర్ ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు, ఏంటి మొహం అంతా అలా వేలాడేసుకుని ఉన్నారు, ఎప్పుడు నిరాస్తున్నారంటే, తీసుకున్నవాడు ఇవ్వట్లేదండి. ఆ వడ్డీ ఇవ్వకపోయినా పర్లేదు, అసలు ఇచ్చినా పర్వాలేదు, అన్నీ ఎగ్గొట్టి ఏమన్నా అన్నామంటే పోలీస్ కేసు పెడతా అంటున్నాడు. ఇలా చిక్కుల్లో పడి తిప్పలు పడుతున్నారు చాలామంది. కొంతవరకు బాగానే ఉండొచ్చు, తర్వాత కాలంలో అది బిగుసుకుపోతుంది. ఒకేసారి ఎవరిని నమ్మి ఇచ్చినప్పుడు ఎక్కువ వడ్డీ వస్తుంది కదా, అంటే అసలు రాకపోగా వడ్డీ లేదు, అసలు లేదు, మొత్తం పోయి దివాళీ ఎత్తిన వారు, ఇబ్బంది పడుతున్న వారు, సఫర్ అవుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు. సో దానికన్నా బెటర్ బిజినెసెస్ ఎన్నో ఉంటాయి. దేవుడిని అడగండి, ప్రభు ఒక మంచి మార్గాన్ని మాకు చూపించండి, ఏ విధంగా అయితే నా కుటుంబాన్ని పోషించుకోగలను, ఏ విధంగా అయితే మేము పైకి రాగలమని. ఇప్పుడు మీరు ఇస్తారు వడ్డీకి, క్రైస్తవుడు కాదు కదా, సహోదరుడు కాదు, అన్యుడని ఇచ్చాంలే, ద్వితీయోపదేశకాండంలో ఉంది కదా అని. అన్యుడన్న వ్యక్తి తీసుకున్న తర్వాత తిరిగి ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? వాళ్ళే మిమ్మల్ని బెదిరించే పరిస్థితి ఏర్పడింది అనుకోండి. వడ్డీ తర్వాత సంగతి అసలు రావట్లేదంటే ఎంతో దుఃఖం కదా మీ కష్టార్జితం. సో కొన్ని చోట్ల చాలామంది నష్టపోయి ఉన్నారు. వైన్ వ్యాపారంలో, వైన్ బిజినెస్, తర్వాత ఈ యొక్క వడ్డీ వ్యాపారాల్లో ఒకప్పుడు బాగానే ఉంటుంది, మరి కొన్నిసార్లు చాలా చిక్కుల్లో పడిన వాళ్ళు ఉన్నారు. కనుక మీరు ప్రార్థించండి, మంచి బిజినెస్ దేవుడైనా ఏర్పాటు చేస్తాడు, ప్రార్థించి ప్రయత్నం చేయండి. గాడ్ బ్లెస్ యూ. అమ్మా 15వ కీర్తన మీరు చదవచ్చు. అట్టివాడు ద్రవ్యం వడ్డీకి ఇయ్యాడు అని ఉంది. అక్కడ అన్యుడు క్రైస్తవుడు అని లేదా, కానీ 15వ కీర్తనలో పరిశుద్ధ స్థలంలో ఉండదగిన వాడెవడు, దేవుని మహోన్నతమైన స్థలంలో అక్కడ చేరగలిగిన వారు ఎవరంటే కపటం లేనివాడు, హృదయంలో మరి కలలాడకుండా ఉండేవాళ్ళు, తర్వాత వడ్డీకి ఇవ్వకుండా ఉండే వ్యక్తి అని 15వ కీర్తనలో ఉందమ్మా, చదవండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న స్వర్ణలత గారు అమలాపురం నుంచి అడుగుతున్నారండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనం వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఈ యొక్క వాక్యం యొక్క వివరణ అడుగుతున్నారండి. రైట్, నినివే వారు మారు మనసు పొందారమ్మా. వాళ్ళు చెడ్డక్రియలు చేస్తారని యోనా ప్రకటించి అగ్ని గంధకాలు వచ్చి కాల్చివేస్తారన్నప్పుడు వెంటనే వాళ్ళు పశ్చాత్తాపడి దేవుని మాటకు లోబడి వారు చేసిన పాపాలు ఒప్పుకున్నారు. ఈ తరం వారు అన్నప్పుడు అక్కడి నుండి ఇక్కడి వరకు అందరూ మానవులందరూ కూడా వీళ్ళు అంతకన్నా చెడ్డవాళ్ళు. ఎవరు? నినివే పట్టణం కన్నా భయంకరమైన చెడ్డ పనులు చేస్తున్న తరం ఈ మానవ తరం. సో వాళ్ళు వచ్చి వీళ్ళకి తీర్పు తీరుస్తారట. బుద్ధి లేని వాళ్ళరా, మేము కూడా ఒకప్పుడు చెడిపోయి ఉంటే దేవుడు గద్దించగా యోనా ప్రవక్త ద్వారా ఇమ్మీడియట్లీ మేము మారుమనసు పొంది గోని పట్టాలు కట్టుకుని రోడ్ల మీద కూర్చొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసాం, పాపాలు క్షమించమని. మీరు అన్ని పాపాలు చేస్తూ నాలో ఏం పాపం ఉందంటావేంటి? చేసేవన్నీ పాపాలు. అనేక కార్యక్రమాల్లో నీ జీవితంలో దోషాలు లేవా, అపరాధాలు లేవా, అతిక్రమాలు లేవా, కామ క్రోధ మదమత్సరాలు మీ జీవితాలు లేవా? ఇన్ని పెట్టుకొని నాలో ఏ పాపం లేదంటున్నావే అని వాళ్ళు నేటి తరానికి బుద్ధి చెప్పే రోజు రాబోతుంది. మాలాగా మీరు మారు మనసు పొందుంటే ఈ నరకాగ్నిగుండానికి వెళ్ళే అవకాశం లేదు కదా. మారు మనసు పొందండి అంటున్నారు వాళ్ళు. ప్రైస్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ కృపామణి గారు ఏలూరు నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. మా మామయ్య గారు చనిపోయారు, మా ఇంటి మీద స్టార్ పెట్టుకోవచ్చా అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ప్రశ్న మరొకసారి పాస్టర్ గారు. సిస్టర్ కృపామణి గారు ఏలూరు నుంచి, మా మామయ్య గారు చనిపోయారు, మా ఇంటి మీద స్టార్ పెట్టుకోవచ్చా అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రాక్టికల్ క్వశ్చన్. చాలామంది ఏంటంటే
రకరకాల ఆలోచనలు చెప్తూ ఉంటారు. అసలు లేఖనం ఏం చెప్తుందో దాన్ని చూడాలి. అందుకే ప్రభు అంటాడు కదా, లేఖనాలు ఎరుగక మీరు పొరబడుతున్నారు అన్నాడు. క్రీస్తు నమ్ముకున్న వాళ్ళలో ఎవరు నిద్రించినా వారి ఆత్మలు ప్రభు యొద్దకు వెళ్ళిపోయాయి, క్షేమంగా ఉన్నాయి, విశ్రాంతిలో ఉన్నాయి. ఇప్పుడు పండగ జరుపుకోవడం అంటే క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరూ ప్రతిరోజు క్రీస్తులో ఉన్నవాడికి పండగే. అయితే క్రిస్మస్ టైంలో స్టార్ పెట్టచ్చు అని పెట్టచ్చు, తప్పేంటి? మీరు మీ ఇంట్లో ఎవరో పోయారు కాబట్టి పెట్టకూడదండి. వీళ్ళు బైబిల్ తెలియని వాళ్ళు, వాక్యం చదవడం తెలియని వాళ్ళు పాపం ఏదో చెప్తుంటారు, చిన్న మనసు ఉంటుంది, అర్థమైంది ఇంతే, దాంతో అందరినీ తిప్పులు పెడతారు. మీ ఇంట్లో జింక కొమ్ములు ఉన్నాయండి, అందుకే పరిశుద్ధాత్ముడు రాలేక బయటే ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పారట. ఆత్మదేవుడు లోపలికి ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాడంట, ఏడుస్తున్నాడంట బయట నుండి అని పాపం ఆవిడ ప్రవచించడం. వాళ్ళేం ఇంట్లో జింక కొమ్మలు తీసేస్తే వాళ్ళ నాన్న వచ్చి వీళ్ళతో గొడవపడడం, గందరగోళం సృష్టించుకున్నారు. ఆత్మదేవునికి ఏంటడ్డు? ఏం అడ్డు ఉండదు, అదంతా మన భ్రమ, మనల్ని మనం ఊహించేసుకుంటున్నాం. అయితే పాత నిబంధనలు అన్నాడు కదా, ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నాం. క్రీస్తును కలిగి ఉన్నవాడు, క్రీస్తునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు మన అపార్ట్మెంట్లో ఉంటున్నాం, క్రీస్తుని ఎరగని వారు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ ఫ్లాట్లు దాటాక మన ఫ్లాట్ రావచ్చు. అది మన ఉండేది కూడా అద్దిల్లు. ఆ ఇంటి వానరు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టాడు, ఆ లోపలేమో ఏంటి గోడల మీద తనకిష్టమైన దైవం యొక్క పిక్చర్స్ పెట్టేశాడు. వాటి వల్ల పరిశుద్ధాత్మ రాకుండా ఉంటాడు. మనం క్రీస్తుని నమ్ముకున్నాం, మన దేవుడు ఎందుకు రాడు? మనం అందుకే హృదయాన్ని చూస్తానని దేవుడు గోడల్ని గుడుల్ని ఎత్తుకుంటూ రాడు. కానీ ఆయన ఎవరు అయితే హృదయాన్ని ఇస్తారు యేసు ప్రభు వారికి, వాళ్ళు ఎక్కడున్నా ప్రభు వాళ్ళతో కూడా ఉంటాడు. ఆమేన్. ఆయన ఎవరు ఆపలేరు. సో క్రీస్తు అందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకోండి. ఎవరైనా తల్లి చనిపోతే ఈసారి మీరు చేయకూడదు పండగ, అన్ని జనుల్లో చేసినట్టుగా మీరు ఊరికి విచారపడకలా. అప్పుడప్పుడు ఓ సేవకుడు చనిపోయాడు పాస్టర్ గారు, ఆదివారం ఆరాధన క్యాన్సిల్ చేశారు వాళ్ళు. ఆదివారం ఎలా ప్రార్థన చేస్తామండి, ఎలా పాటలు పాడతాం పాస్టర్ గారు చనిపోయి ఉండగా అని చెప్పి ఆ చర్చి వాళ్ళందరూ ప్రార్థన మానేశారు ఆదివారం. అవసరంలా, దైవజనులు కూడా ముందే చెప్పాలి. నేను ఆదివారం తెల్లారి ప్రభు నన్ను పిలుపు వచ్చినా వెళ్ళిపోయినా నా దగ్గర చూసుకోవడానికి పెద్దలో 4-5 ఉంటారో 10 మంది, మిగిలిన అందరూ ఆరాధన చేశాక రండి. ఆరాధన అయిన తర్వాత ప్రార్థనలో పాల్గొనండి, ప్రార్థనలు చేయండి, స్తుతించండి, ప్రార్థించండి, దేవుని గణపరచండి. ఆదివారం ప్రభుదినం, బైబిల్ చదవండి, బల కార్యక్రమం మీద బలక్రమం ముగించుకొని రండి. నా ఆత్మ ఎలాగో ప్రభు ఎద్దుకు వెళ్ళింది, నా బొందే కదా అక్కడ ఉంటుంది. దాని కొరకు చర్చి ఆపివేయడం, ప్రార్థన ఆపివేయడం సరికాదు. అయితే ఆ ఇంటోళ్ళు చేయలేకపోవచ్చు, దుఃఖం ఉంటుంది కాబట్టి సంతోషకరమైన పాటలు పాడలేకపోవచ్చు. ఆ రోజు పాటలు ఆ కుటుంబాన్ని ఓదార్చేటువంటి వాక్యానుసారమైన పాటలు ఉంటాయి, ఆ పాటలు మీరు పాడవచ్చు. ఆ పాటలు ఎన్నో ఉంటాయి. ఆ పాటలను పాడుతున్నప్పుడు వారు ఓదార్చబడతారు, ఆదరించబడతారు. భయంకరమైన సంగీత నాదాలతో ఎగిరి గంతు లేకుండా ఆదరణకరమైన పాటలు పాడవచ్చు. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకు తెలుస్తుంది వీళ్ళు పాటలు పాడుతున్నారు వాక్యంలో నుండే, కానీ ఈసారి ప్రతి ఆదివారం ఉన్నట్టుగా అట్టహాసంగా చేయట్లేదు, భయంకరంగా వాయిద్యాలు వాయించి ఎగిరి గంతలు వేయట్లేదు, కానీ ప్రార్థన చేస్తున్నారు, మంచిగా పాడుతున్నారు. అర్థవంతమైన పాట, సియోను వాసులము, మరి మన పురమదే పరలోక రాజ్యం, ఇహమందు ఎన్నున్నా అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం, ఇంతలో కరమణ అంతలో మాపై ఆవిరి వంటిది మానవ జీవితం. కాబట్టి సహోదరుడా సిద్ధపడు అని చెప్పి బోధ కలిగించేలా మాట్లాడవచ్చు. గాడ్ బ్లెస్ యూ, ప్రభు మిమ్మల్ని దీవించుగాక. స్టార్ పెట్టచ్చు, కేక్ కట్ చేయొచ్చు, మరి ఒకవేళ అన్నీ ఉన్నా ప్రార్థన మాత్రం మానకండి, క్రీస్తుని కలిగి ఉండండి. రైట్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న ఐజాక్ గారు పల్నాడు నుంచి అడుగుతున్నారండి. రహస్య రాకడలో కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలు కూడా ఎత్తబడతారా అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ఎస్, రహస్య రాకడలో కౌమారి దశలో ఉన్న పిల్లలు కూడా ఎత్తబడతారు. కౌమారి దశ అనేది పిల్లలు బాలురు, మరి యవన బిడ్డలు అందరూ ఎత్తబడతారా అని ఒక ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి పసిబిడ్డ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఏ మతానికి చెందిన వాళ్ళైనా చంటి బిడ్డలు, ఊహ తెలియని వారు వాళ్ళ ఆత్మలు ఎక్కడ ఎప్పుడు మరణించినా, అది భూకంపం అయినా, సునామీ అయినా, అది భయంకరమైన ప్రమాదంలో చనిపోయినా, ట్రైన్ యాక్సిడెంట్ కావచ్చు,
ఫ్లైట్ క్రాష్ కావచ్చు, ఏదైనా కావచ్చు. చంటి పిల్లలందరి కొరకు ప్రభు ఆల్రెడీ పెనాల్టీ కట్టేశాడు. మరి ఎదిగిన వారు అడల్ట్ అంటున్నా, అడల్ట్ చిల్డ్రన్ 12 తర్వాత ఎదిగిన తర్వాత మనకు తెలుసు మనం ఎవరో ప్రతి ఒక్కరికి అడల్ట్ అన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఆ రోజున ఊహ వచ్చేసింది వాళ్ళకి. అక్కడి నుండి వాళ్ళుగా నా రక్షకుడిగా యేసుక్రీస్తుని వారు అంగీకరించి వారి పాపంలో ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసు రక్షకుడు నాకు కావాలని, వాళ్ళు ఏ పాపం లేకపోవచ్చు కానీ ఆది ఆదాం వల్ల వచ్చిన పాప దోషం గుర్తించి నా కొరకు ప్రభు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడని తెలుసుకొని క్రీస్తుని అంగీకరించినట్లయితే వారి ఆత్మలకు రక్షణ ఉంటుంది. అలా లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ 12 సంవత్సరాల పిల్లలు కూడా 13, 14 నేరస్తులు కనబట్ల, బాల్య నేరస్తులు కనిపిస్తున్నారు కదా. యవన కాలంలో టీనేజ్లో కూడా క్రూరమైన నేరాలు చేస్తున్నారు ఈ రోజుల్లో. పాపం వాళ్ళని వదిలేద్దామంటే వాడు క్రూరుల్లా ఉన్నాడు. జడ్జిసే ఆశ్చర్యపోతున్నారు, ఇంత క్రూరత్వం ఈ చిన్న వయసులో వీడికి ఎలా వచ్చిందని. చీకటి అల్లుకుంటుంది ప్రపంచం అంతా. కనుక వెలుగైన దేవుడిని కలిగి ఉండండి. ఓకే, సో ఆత్మలపై ప్రభు యొద్దకు వెళ్తాయి. క్రింద ఆత్మలు కింద లోకానికి ఏ ఆత్మలు వెళ్ళబడతాయి అంటే, పాపములో మరణించిన ప్రతి మనిషి ఆత్మ పాతాళం చేత లాగివేయబడతాడు. చిన్న పేపర్ పైకి ఇసరండి, కింద వచ్చి పడుతుంది. ఏ పేపరే కదా, గాలి పైకి పోవచ్చుగా. కానీ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, పైకి వెళ్ళిన ప్రతిదాన్ని కిందకి లాగేస్తుంది. అలాగే పాతాళానికి కూడా బలం ఉందన్నాడు. పాతాళ బలం లాగివేస్తుందట. ఎవరిని లాగేస్తుంది పాతాళ బలం? పాపములో మరణించిన ప్రతి మనిషిని. మరి పాపం లేనివాడు ఎవరు? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. మాటల్లో, చూపుల్లో, ఆలోచనల్లో, తలంపుల్లో ఈర్ష్య, కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీ లేనివారు ఎక్కడున్నారు? మనుషుల్లో ఈర్ష్య, కోపం, ద్వేషం, అసూయ, కామ, క్రోధం, మదమత్సరాలు ఏదో ఒకటి మనిషిని అంటుకున్నది. ఇంకా నోబడీ కెన్ ఎస్కేప్ హెల్ ఫైర్. అందుకే పరిశుద్ధుడైన యేసు రక్తము చేత కడగబడకుండా, అంటే క్షమాపణ పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా, మారు మనసు పొందకుండా ఎవని ఆత్మకు మోక్ష భాగ్యం దొరకదు. అందువల్లనే అది అంత అవసరం కాబట్టి యేసుప్రభు సిలువ యాగం పొందారు. ఎవరో బుద్ధిహీనుడు అంటున్నాడు, యేసుప్రభు వారు సిలువలో రక్తం కాల్చడానికంటే తప్పించుకోవడానికి 40 రోజులు ఎక్కడ అడవుల్లో తిరిగాడట. బుద్ధిహీనులు, వాక్యం ఎరగని వారు, చదవని వారు వెర్రి మాటలు మాట్లాడుతుంటారు. ఆ మాటలను మోసపోకండి. యేసుప్రభు వారు స్వయంగా ఆయన గెత్సెమనే తోటలో ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన చేతులు ఇచ్చాడు, టేక్ మీ, నేను వస్తానని. అక్కడ గవర్నర్ పిలాతు గారు అంటారు ఏమనంటే, నిన్ను వదిలేసే అధికారం నాకుంది, ఒక్క మాట నా వైపు నిలబడి మాట్లాడండి, మీలో ఏ దోషం కనబడలేదు, ఇన్వెస్టిగేషన్లో మీలో ఏ నేరమో కనబడలా, అయినా ఈ మత పిచ్చోళ్ళు సిలువేయమంటున్నారు. మరి వాళ్ళు దురాత్మలు, దెయ్యాలు దూరం అంటున్నారా లేకపోతే ఏమందుకంటున్నా నాకు అర్థం కావట్లేదు, మిమ్మల్ని వదిలేస్తాను, ఒకసారి నాతో ఆయన వదకు తేబడిన గొర్రెపిల్ల వలె నేను వచ్చిందే దానికోసం అన్నట్టుగా నిలబడ్డా అంట యేసుప్రభు. నేను సిలువ యాగం పొందడానికి వచ్చా అన్నాడు. అది బతికున్నప్పుడే చెప్పాడు ఆయన. 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం 18లో, గొర్రెల కొరకు నా ప్రాణమును నేను పెడుతున్నాను, నాకు నేనుగా నా ప్రాణం ఇస్తున్నాను. ఇది అలా జరుగుతుందని యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాకముందే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, అంటే యేసుక్రీస్తు జననానికి ముందు 700 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎలా రక్తం కాల్చబోతున్నారు, ఎలా ప్రాణం పెడతారు, అన్ని విషయాలు రాయబడ్డాయి. ఓకే, సో తెలిసి తెలియని వాళ్ళు ఎవరో మాట్లాడే మాటలు విని మనం మోసపోరక్కర్లే. కౌమార దశలో ఉన్న పిల్లలు కూడా ఎత్తబడతారా? అందుకే పిల్లలు ప్రార్థనలో ఉండండి. కుటుంబాలను పిల్లలకు ప్రార్థన నేర్పండి. బాలుడు నడవలసిన మార్గమును వారికి నేర్పమని సామెత 22:6 మాట్లాడుతుంది. పిల్లలకు నేర్పాల్సిన బాధ్యత పేరెంట్స్కి ఉంది. నేర్పించండి దేవుని మాటలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ అనూష గారు నెల్లూరు నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ఉపవాస ప్రార్థనలో చీకటి శక్తులు పోతాయా అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో యవనస్తులు కానీ పెద్దలు కానీ ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా దేవుని ఆత్మ వాళ్ళ మీద పనిచేస్తుంది. సో కొన్నిసార్లు కళ్ళదిరి కింద పడడం అనేది నీరసమై పెద్ద వయసు వారు అనుకోండి, షుగర్ డౌన్ అయింది అనుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు అలా అయిందంటే యవనస్తులకి కొన్ని గాలులు విడిచిపోతాయి. అపవిత్రాత్మలు ఉపవాస ప్రార్థనలు ఉండలేవు. భ్రమపరిచే ఆత్మలు కానీ, దారి తప్పించే ఆత్మలు కానీ, తెలియకుండా కొన్ని ఆత్మలు మానవ దేహంలోకి వచ్చి కూర్చుంటాయి. వాటిని వెళ్ళగొట్టడానికి ఉపవాస ప్రార్థన చాలా ఉపయోగపడుతుంది. మార్క్స్ వార్త 9,
29వ వచనంలో ప్రభు అంటాడు, ఇట్టిది ఉపవాస ప్రార్థన వల్ల తప్ప మరి దేని వల్ల పోదంటాడు. సో ఉపవాస ప్రార్థనలో కొన్ని మొండి దెయ్యాలు, కొన్ని చీకటి శక్తులు వదిలిపోతాయి. ఆ తర్వాత వాళ్ళంతా ఫ్రీ అవుతారు, ఎంతో చక్కగా ప్రార్థన చేయగలుగుతారు. సో ప్రార్థనలో, వాక్యంలో ముందుకు సాగుతూ దేవుళ్ళు బలపడాలన్న ప్రార్థన. అదేదో బలహీనమని అనుకోకండి, దేవుడు శక్తినిచ్చి బలపరిచి నడిపించింది గాక. గాడ్ బ్లెస్ యు. ఎన్నో కార్యాలు మీరు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సహోదరి రేవతి గారు అడుగుతున్నారండి. విశాఖపట్నం నుంచి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం వాక్యంలో గొర్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించను అని ఉంది కదా, దాని యొక్క వివరణ అడుగుతున్నారండి. అదేవిధంగా యోబు గ్రంథం 42వ అధ్యాయంలో ఉన్న పిల్లలకు పునర్జన్మ వలన సంతానము కలిగారా అని అడుగుతున్నారు పాస్టర్ గారు. ప్రశ్న మరొకసారి అండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం గొత్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించనుంది కదా, ఈ యొక్క వివరణ అడుగుతున్నారండి. అదేవిధంగా యోబు గ్రంథం 42లో ఉన్న పిల్లలు పునర్జన్మ వలన సంతానము వారికి కలిగారని అడుగుతున్నారు పాస్టర్ గారు. రైట్. గుర్తి నూకలు అన్నప్పుడు ఇప్పుడు ఆ నూకలు ఎక్కడుంటో తీసుకొచ్చి వాటిని వండి పెడదామని ప్లాన్ చేస్తున్నారా? అవసరం లేదు. వాళ్ళ కల్చర్లో అటువంటి ఫుడ్ వాళ్ళు వండేవారు. దానికోసం మనం ఇప్పుడు యేసుప్రభు వారు అక్కడ 1000 మందికి ఆహారం పెట్టాలనుకున్నప్పుడు మీ దగ్గర ఏముందంట? చిన్నవాడు ఏం తీసుకొచ్చాడు చెప్పండి? 5 చికెన్ బిర్యానీలు, 2 చేపల. చెప్పండి, మీరు చెప్పండి, ఏం తీసుకొచ్చాడు? 5 రొట్టెలు. 5 రొట్టెలు 2 చేపలేనా? బిర్యానీ ఏం రాలేదా? లేదండి, రాలేదు. భోజనం కూడా రాలేదు, పెరుగన్నం కూడా రాలేదు. మన కల్చర్లో మనం పెరుగన్నాలు ఇవన్నీ తింటుంటాం, వాళ్ళు అక్కడ రొట్టెలు తీసుకుంటారు. కాబట్టి ఆ దినాల్లో అక్కడ జరిగే ఆహార పదార్థాలు వాళ్ళందరికీ వండి విందు చేశాడు, అంతే. ఒక విందు చేశాడు అని అనుకోవాలి. ఆ విందులో ఏమేమి పెట్టారు, అందులో డీటెయిల్స్లోకి వెళ్తే అవన్నీ మనం తెచ్చుకోలేం. మనం ఇక్కడ మన అలవాట్లు వాళ్ళకి లేవు, వాళ్ళ అలవాట్లు మనకు లేవు. ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఓకే, దాని గురించి పెద్ద సీరియస్గా తీసుకున్నాకల్లా వంట చేశాడు, పెట్టాడు, ఆయన దేవుని పనికి వెళ్ళబోతున్నాడు. కాబట్టి అమ్మా, సో రెండో ప్రశ్న ఏంటంటే, పిల్లలు వారికి పుట్టారా లేకపోతే పునర్జన్మ పొందుకున్నారా అని. పునర్జన్మ అయితే కానే కాదు. ఎందుకంటే పునర్జన్మ ఓకే అయిందనుకోండి, ఇక చూడండి కొన్ని మఠాలు వాళ్ళు మాట్లాడుతున్నారు, పోయినోళ్లే పుడుతున్నారు, పుట్టినోళ్లే పోతున్నారు అని చెప్తున్నారు. అయితే పోయినోళ్లే పుడుతున్నట్లయితే ఆదాము అవ్వ వాళ్ళిద్దరు చనిపోతే మళ్ళీ ఇద్దరు పుట్టాలి, మళ్ళీ ఇద్దరు పోతే ఇద్దరు పుట్టాలి. అందరూ అనండి, ఇద్దరు పోతే ఇంకెందరు రావాలి? ఇద్దరు రావాలి. మొత్తం ఎంతమంది ఉంటారు? ఇద్దరే. అక్కడే తిరుగుతుందో బండి అంతా. సో ఇంత జనం రారుగా, ఇన్ని కోట్ల మంది రారుగా. ఇప్పుడు పోయినోడే రావాలంటే మరి ఇన్ని కోట్ల మంది ఎలా విభజించబడ్డారు? పోయినోళ్ళే వస్తున్నట్లయితే పోయినోళ్ళు తక్కువ, వచ్చేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు కావాలంటే హాస్పిటల్లో లెక్క పెట్టండి, పుట్టినోళ్ళు ఎక్కువ, పోయినోళ్ళు ఎక్కువ లెక్క పెట్టండి. పోయినోళ్ళు తక్కువ, పుట్టినోళ్ళు ఎక్కువ. రోజుకి ఎంతమంది పుడుతున్నారు ప్రపంచం అంతలో ఆలోచన చేస్తే. కాబట్టి పునర్జన్మ గురించి మీరు ఆలోచన చేయనక్కర్లా. ఒక్కసారి పోయిన తర్వాత తిరిగి రావు ఆత్మలు. అయితే సేమ్ కైండ్ ఆఫ్ ఆఫీస్ ఇవ్వబడింది ఎవరికి? యోహాన్ గారు. ఏలియాకున్న అదే అభిషేకంతో యోహాన్ వచ్చాడు. కానీ ఏలియా ఆత్మ యోహాన్ ఆత్మ ఒకటే అంటే కాదు. ఏలియాకి ఇవ్వబడిన సేమ్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ యోహాన్ గారికి, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారికి ఇచ్చారు. అలాగే యోబు పిల్లలు కూడా, పిల్లలు పోయారు, వాళ్ళ ఆత్మలు క్షేమంగా వెళ్ళిపోయి ఎప్పటికైనా పోవాలి. 100 years తర్వాత ఎవరి పిల్లలని పోతారు కదా, 100 years తర్వాత ఎవరైనా పోతాం. నేను కూడా ఒకరి కుమారుడిని, అలాగే నాకు ఇచ్చిన ఆయుష్ తర్వాత నేను కూడా వదిలిపెట్టాల్సింది ప్రపంచాన్ని. సో వాళ్ళు ఆ శోధనలో తప్పించబడి వారి ఆత్మలు క్షేమంగా చేర్చబడ్డాయి. దేవుడు మళ్ళీ వీళ్ళకి సంతాన ప్రాప్తిని ఇచ్చాడు. సో వాళ్ళే వచ్చారు అనడానికి లేదు. ప్రార్థన చేసుకోండి. పునర్జన్మ కార్యక్రమానికి కనుక మనం ఓకే చేసామంటే ఇక రకరకాల మనుషులు వచ్చేస్తారు. రేపు ఉదయకాలంలో ప్రవచనాలు వచ్చేస్తుంటే, నేను పోయిన కాలంలో నేను మీ ఇంట్లోనే పుట్టాను, అసలు మీ అబ్బాయినే, లేకపోతే మీరు నన్ను అప్పుడు వద్దన్నారు, రకరకాలు మాట్లాడుతుంటారు. సో దాన్ని మనం బైబిల్ అంగీకరించట్లేదమ్మా, బైబిల్ చెప్పట్లేదు, పునర్జన్మను సపోర్ట్ చేయట్లేదు. కానీ ప్రభు అయిన దేవుడు చనిపోయిన వారందరూ ఆత్మలు తిరిగి లేచే రోజు ఒకటి రాబోతుంది. పునరుద్ధానం ఉంది కానీ పునర్జన్మ, పోయిన వాళ్ళు మళ్ళీ వస్తారు, ఆ తర్వాత మళ్ళీ వస్తారు, సైకిల్ అలా తిరుగుతూ ఉంటుంది, లేదు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.
థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న గంగమ్మ గారు కర్ణాటక నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. దేవుడు ఎందుకని 10 ఆజ్ఞలను రాయించాడు అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. లేదు 10 ఆజ్ఞలు, అవునమ్మా 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు కూడా దేవుని మనసు ఏంటో మనకు అర్థం అవుద్ది. దేవుడు అసలు మనుషుల పట్ల ఏమనుకుంటున్నాడు, దేవుడు మనుషుల యుద్ధ నుండి ఏం ఆశిస్తున్నాడు, ఎలా బతకమంటున్నాడు. సో అద్భుతమైన విషయాలు 10లో 4 దేవునికి సంబంధించినవి, 6 మనుషులకు సంబంధించినవి. అంటే 6 విషయాలు మనుషులకు సంబంధించినవి పెట్టి 4 మాత్రం ఆయనకి సంబంధించినవి తీసుకున్నాడు. నీ దేవుడైన ప్రభు తప్ప మరి ఇంక దేన్ని కూడా ఈ భూమి మీద మనిషి రూపం కానీ, పక్షి రూపం కానీ, జంతు రూపం కానీ, ఒక వృక్షాలను కానీ దేన్ని కూడా ఒక రూపంగా చేసుకుని నువ్వు మొక్కకూడదు. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి, సృష్టికర్త. ఆయన నువ్వు చూడలేదు కాబట్టి ఆయన నువ్వు చేయలేవన్నాడు. తర్వాత నువ్వు నీ యొక్క దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదన్నాడు. మరి యేసుక్రీస్తు నామములో మనం పాటలు పాడుతుంటాం. యేసయ్య 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 అని పాడతాం. అంటే ఆరాధిస్తూ పాడుతున్నామా, ఎగతాళిగా పాడుతున్నామా, ఆ ఇంటెన్షన్ దేవుడు చూస్తాడు. ఆ హృదయంలో ఏ ఆలోచనతో మనం చేస్తున్నామని. కొందరు చూడండి, ఇంగ్లీష్ వాళ్ళు కూడా వాడు ప్రభుని నమ్మడు అంటే, ఇంగ్లీష్ వాళ్ళు అందరూ కాదు, కొంతమంది దేవుడు నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు, చర్చికి వెళ్ళరు. వాళ్ళకి ఏదైనా ఒక వింత జరిగిందనుకోండి, జీసస్ క్రైస్ట్ అంటాడు. ఏదో నిజంగా దేవుని భక్తుడిలాగా అనుకుంటాం మనం. అమ్మో ఇంత భక్తుడా అనుకుంటాం. వాడు భక్తుడు కాదు, ప్రార్థనకి వెళ్ళడు, బైబిల్ చదవడు. అటువంటి వాడు సడన్గా జీసస్ క్రైస్ట్ అన్నాడు అంటే ప్రభునామాన్ని వాడాడు కదా. అంటే అక్కడ ఓ మై గాడ్ అంటుంటారుగా, అలాగా వాళ్ళు ఒక ఊత పదంగా దాన్ని వాడడానికి లేదు. ప్రమాదం జరిగింది, ఏదో జరిగినప్పుడు ఓ మై గాడ్ అంటే దట్స్ ఎ డిఫరెంట్ కేస్. కానీ దేవుని నామాన్ని మాటి మాటికి జోకులు వేయడానికో, సినిమాల్లోనో లేదు వేరే కార్యక్రమాలకు దాన్ని వాడడానికి వీల్లేదు. ఫర్ జస్ట్ ఎగ్జాంపుల్, మీ నాన్నగారి పేరు మాటి మాటికి, ఒకవేళ మీ నాన్నగారి పేరు సుధాకర్ అనుకోండి, ఏ సుధాకర్ అని పిలుస్తారా? పిలవరుగా, డాడీ అని పిలుస్తారు. ఎప్పుడు వాడతారు మీ నాన్నగారి పేరు? అప్లికేషన్ రాసినప్పుడు కానీ, ఆ బ్యాంక్ చెక్ మీద ఎవరి అకౌంట్ అయినా అంటే మా నాన్నగారు. ఎవరు మీ నాన్నగారు అంటే సుధాకర్ గారు. ఒకవేళ పాస్పోర్ట్ మీద, లేకపోతే సమీల్ గారు మాటి మాటికి సమీల్ అనరు కదా. ఎప్పుడు అంటారు మీ నాన్నగారి పేరు? సందర్భాన్ని బట్టి, అవసరతను బట్టి వాడతారు తప్ప నోటికి వచ్చినట్టుగా మాటి మాటికి సమేలు అని పిలవరు. మీ తండ్రిని గౌరవించిన దానికంటే కూడా ఎక్కువగా పరలోక తండ్రిని గౌరవించాలి కదా. సో ప్రార్థించవచ్చు. కొంతమంది దాన్ని వింతగా మాట్లాడి, యేసుక్రీస్తు నామములో ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేయకూడదు, అయ్యగారు మాత్రమే చేస్తారు, ఇంకెవరు చేయకూడదు. దీన్ని ఓవర్ యాక్షన్ 2 much 3 much 10 much కూడా చెప్పొచ్చు. ఇది అది అంతగా దీన్ని ఏమంటే ఎక్స్ట్రీమిస్టులుగా ఉండకూడదు. దేవుని పిల్లలు అన్నీ అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు నామములో దయ్యాలను వెలగొట్టమన్నాడు. యేసుక్రీస్తు నామములో రోగుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఆయన నామములో మనం ప్రార్థన చేయొచ్చు. ఆయన నామములో ఏదడిగినా ఇస్తా అన్నాడు. యోహాను సువార్త 14 ఆయన నామములో ఏదడిగినా ఇస్తా అన్నాడు. అలాగే ఆయన నామములో దేవుని వెళ్ళగొట్టమని మార్క్స్ వార్త 16, 17, 18 వచనాలు రాయబడింది. సో ఆయన నామాన్ని మనం వాడచ్చు, వ్యర్థంగా కాదు. అందుకే మన ఇంటెన్షన్ ఏంటి? గౌరవంతో వాడుతున్నామా, అగౌరవంతో వాడుతున్నామా? సరే, ప్రేయర్ ముగించేటప్పుడు ఏ నామంలో ముగించాలి? యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఎందుకంటే దిస్ ఆథరైజ్డ్ నేమ్. ఈ నామము అన్ని నామముల కన్నా పైనామం, ఆ నామంలోనే రక్షణ కలుగుతుందని ప్రభు అన్నాడు. మరి 4:12 వచ్చిన అపొస్తల కార్యాల్లో. సో యేసుక్రీస్తు నామములో మీరు ప్రార్థన చేయొచ్చు, తప్పలేదు. గాడ్ బ్లెస్ యూ. కానీ వ్యర్థంగా మాత్రం వాడకూడదు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ గోపి గారు పెద్దవలస నుంచి అడుగుతున్నారండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనం, ద్వీపములారా నా ఎదుట మౌనంగా నుండి అని ఉంది కదా, దీని వివరణ అడుగుతున్నారండి. అదేవిధంగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 35, 36 వచనాలు, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతించవు. వీటి యొక్క వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. అవునా, మొదటి ప్రశ్నలో ద్వీపములారా అని చెప్పి అన్నావు కదా. ద్వీపములారా అన్నప్పుడు అక్కడ దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు అని ఆ తమ్ముడు అడిగాడు. దీపాలంటే ఇంట్లో ఉన్న దీపాల గురించి కాదు, కానీ దీపాలంటే ఇంట్లో చాలా దీపాలు ఉంటాయి, ఆ దీపాల గురించి మాట్లాడలేదు. ద్వీపము అన్నప్పుడు చుట్టూ సముద్రం ఉండి మధ్యలో ఉన్నటువంటి భూభాగాన్ని ద్వీపం అంటారు. ఉదాహరణకు అండమాన్, శ్రీలంక, న్యూజిలాండ్, దాని చుట్టూ సముద్రమే, మధ్యలో జపాన్ చుట్టూ సముద్రమే, మధ్యలో
ఒక భూభాగం, దాని ద్వీపంలారా ఆలకించండి అంటున్నాడు. దేవుని యొక్క వాక్యాలు బూదిగంత నివాసులారా అన్నాడు. బూదిగంత నివాసులు అంటే భూమి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరి కోసం మాట్లాడాడు. యెషయా గ్రంథము 45:22 కొందరు అంటారు యేసు ప్రభు ఇజ్రాయేల్కు మాత్రమే దేవుడు అండి, యెరూషలేముకు మాత్రమేనండి, మనం నమ్మాల్సిన అవసరం లేదని అంటారు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించక ముందే యెషయా 45:22 బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడని అక్కడే సర్టిఫై చేశాడు. సో దేవుడు మనుషులు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిని రక్షించడానికి పిలుస్తున్నాడు. ద్వీపములారా అన్నప్పుడు చుట్టూ సముద్రం ఉండి మరి ఆ మధ్యలో ఉన్న భూభాగాన్ని ద్వీపం అంటే అందరికీ ఒక సూచన, దేవుని మాటలు వస్తున్నాయి. యు ఆల్ హ్యావ్ టు లిజన్ టు గాడ్స్ వర్డ్. ఓకేనా? ప్రైజ్ లార్డ్. రెండవ ప్రశ్న, రైట్, అంటే ఎంత షూర్గా చెప్తున్నా అంటే ఆకాశము భూమి గతించినా కూడా ఈ మాటలు తప్పిపోవు. నేను చెప్పిన ఈ మాటలు ఖచ్చితంగా నెరవేర్చబడే మాటలు. అంటే ఆకాశాన్ని భూమిని చేసినోడు ఆయనే కదా, ఆయన ఆజ్ఞ ఆయన చెప్తున్నాడు. నా మాటలు ఎంత స్పష్టమైనవి అంటే ఒకవేళ భూమే గతించిపోతే మనం ఉండం కదా, లేనప్పుడు మరి ఏం అడుగుతాము అంటావా? దాని అర్థం ఏంటో తెలుసా? కొందరు అంటుంటారు నా ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రమాణం చేస్తున్నాను అని అంటుంటారు. కానీ నిజమైన ప్రమాణాలు కాదు చాలామంది చేసేవి. వాళ్ళ మీద ఒట్టు వీళ్ళ మీద ఒట్టు అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఆది అంతము నేనై ఉన్నా అన్నాడు. ఈ భూమిని చేయకముందు నుండి ఆయన ఉన్నాడు కదా, ఆకాశం లేకముందు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆ అవకాశం ఉంది. ఆయన ఒక్కడే చెప్పగలడు ఆ మాట, మనం ఎవరు చెప్పడానికి లేదు. మరి భూమి ఆకాశం గతించిపోతే మరి మనుషులు ఉండరా? ఉంటారు. మనుషుల ఆత్మలు ఎక్కడుంటాయి? అటు పైలోకం పరలోకం, కింద లోకం పాతాళ లోకం, మధ్యలో పోయేది భూలోకమే కదా. ఈ భూలోకం ఈ ఆకాశం, మొదటి ఆకాశం పోతే ఆకాశ పై ఆకాశాలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. ఆకాశ పై ఆకాశములు ఉన్నాయని. సో మూడో ఆకాశమునకు నేను కొనుపోబడ్డానంటాడు ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. 2 కొరింథీ పత్రిక 12:1-7 వరకు మూడో ఆకాశానికి కొనుపోబడ్డా అంట. ఓకే, మూడో ఆకాశమునకు కొనుపోబడిను. రైట్. మరి ఇంగ్లీష్ బైబిల్లో ఆకాశములు సురించబడిను అనుంది. ఆకాశములు, హెవెన్స్ వర్ క్రియేటెడ్. హెవెన్ అనలేదు, హెవెన్స్ అన్నాడు, అంటే ప్లూరల్ వాడాడు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అన్నాడు. అంటే ఆయన ఎన్నో ఆకాశములు సృజించాడట. ఈ మొదటి ఆకాశం కింద మనం ఉన్నాం. ఓకే, ఈ ఆకాశం భూమి గతించినా ఈ మాటలు మాత్రం తప్పిపోవు. ఈ మాటలు ఇచ్చిన దేవుడు ఎక్కడికి పోడు, ఆయన ఉన్నాడు. ఈ భూమి పోగానికి దేవుడు లేకుండా పోయాడా? లేదు. మానవ ఆత్మలన్నీ కూడా దేవుడు ఉంచాల్సిన దగ్గర ఉంచుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ డ్యామ్ షూర్ ఏం చెప్తున్నాడు, ప్రాణం ఉన్నంత వరకు, ఎస్, భూమి ఆకాశం ఉన్నంత వరకు అవి ఒకవేళ గతించిపోయినా ఈ మాటలు మాత్రం తప్పిపోవు. నిజమే, ఆకాశము గతించి రగులుకొని మాయమైపోతాయని బైబిల్ చెప్తుంది. 2 పేతురు పత్రిక 3 11, 12, 13 ఆఖరి రోజులు రాబోతున్నాయి. ఆ రోజులు ఏం జరగబోతుందో చూడు. ఆకాశం ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు. ఇక పంచభూతాలు కరిగిపోయి ఆకాశం కూడా, ఆకాశాలు కరిగిపోయిన తర్వాత ఇంక మనం ఎక్కడుంటామో చూద్దాం. చదువుదాం 12 దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. అలా ఉంటే ఏం జరుగుతుంది? 13 మనం ఆయన వాగ్దానమును బట్టి, అంటే దేవుడిచ్చిన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. అంటే క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని కలుగు చేస్తాడా? ఎస్. ఈ భూమి ఈ ఆకాశాన్ని తీసేసి క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని కలుగు చేస్తాడు. అప్పుడు కూడా ఈ బైబిల్లో రాసి బైబిల్లో మాట్లాడిన దేవుడు ఉంటాడు, మన ఆత్మలు కూడా ఉంటాయి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న శిరీష గారు నల్గొండ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారండి. మా బంధువులు క్రైస్తవులే, కానీ వాళ్ళు మేరీ మాతను పూజిస్తారు. వాళ్ళు గృహప్రవేశం చేసినప్పుడు గొర్రెను బలి ఇచ్చి రక్తం చిందిస్తున్నారు. అక్కడ మేము భోజనం చేయవచ్చని అడుగుతున్నారు. అదేవిధంగా సాయంకాల సమయాలలో ఉపవాసం ఏ విధంగా చేయాలి అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. రైట్. సాయంకాల సమయంలో అన్నప్పుడమ్మా మీరు కష్టపడి పనిచేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. ఎందుకంటే డ్యూటీకి వెళ్ళాలి, మీరు ఉద్యోగానికి వెళ్ళాలి, వాళ్ళు అడిగినవన్నీ జవాబు చెప్పాలి, మీ పని జరిగించాలి. సో యు ఆర్ వర్కింగ్. మధ్యాహ్నం కూడా నీకు పని ఉంటుంది, నీకు ఎనర్జీ ఉన్నప్పుడే పని చేయగలుగుతావు. సో ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తావు, దెర్ ఇస్ నో వర్క్ ఫర్ యూ.
సో యూ కెన్ ఫాస్ట్ అండ్ ప్రే. సో రాత్రి భోజనం చేయకుండా మంచిగా నీళ్లు తాగి ప్రార్థనలో ఉండండి, వాక్యం చదువుకోండి, గో టు బెడ్ ఇన్ రైట్ టైం, మార్నింగ్ వేకప్, హ్యావ్ ఎ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, అండ్ నైట్ టైం అగైన్ యు ఆర్ ఫాస్టింగ్. సో ఒక పూట ఫాస్టింగ్ అవుతుంది, అలా కూడా చేయొచ్చు. ఓకే, మొదటి ప్రశ్న మీరేం అడిగారు? ఎవరో మేరీ బంధువులు మాత్రం క్రైస్తవులు. పూజిస్తున్నారు కాబట్టి అక్కడ మేము భోజనం చేయొచ్చు అన్నారు. మరి మీ బంధువులు ఆ విధంగా చేస్తారంటే అక్కడ ఉన్న నడిపించే వాళ్ళ నడిపింపు అలా ఉందంటుంది. ఎవరైతే నడిపిస్తున్నారో వారు పాపం ప్రజలకు చెప్పుంటే అలాంటి అవసరం లేదు, గొర్రె బలి, మేక బలి, ఏ బలి అవసరం లేదు, కోడి బలి కూడా అవసరం లేదు. అవసరమైతే చికెన్ వండుకొని తినండి, మటన్ వండుకొని తినండి, ఏది కావాలో వండుకొని తినండి, అంతేగాని దాన్ని బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువారు మానవులందరి కొరకు బలి అయ్యాడు. కొత్త ఇంట్లోకి వెళ్తున్నప్పుడు బలి ఇవ్వాలా? ఏ బలి అవసరంలా, బలిని కోరట్లేదు ప్రభు, కనికరమనే కోరుచున్నాడు. సో ఈస్ షోయింగ్ లవ్ అండ్ మెర్సీ టు అస్. సో ఇప్పుడు ఏ సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్ ఈజ్ ఇనఫ్. యేసు ప్రభువారి యొక్క రక్తం చెప్పుకొని ఇంట్లోకి వెళ్ళండి. యేసుక్రీస్తు రక్తం ఉచ్చరించి పాటలు పాడుకుంటూ ప్రభు యొక్క నూతన గృహంలోకి వెళ్ళండి. ఆయన చిందించిన రక్తము ఏ దురాత్మలు రానికుండా కాపాడుతుంది, మీ పాపముల నుండి విడిపిస్తుంది, శాపం నుండి విడిపిస్తుంది. రక్షించే యేసు రక్తాన్ని ఆశ్రయించండి. గాడ్ బ్లెస్ యూ. మరి అక్కడ భోజనం చేయొచ్చు అని అడిగారు. మీ బంధువులు కదా, భోజనం చేయమంటారు. ప్రార్థన చేసుకోండి, యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి, ప్రభు రక్తాన్ని ఉచ్చరించండి. అవసరమైతే వాళ్ళకి ఇవ్వాల్సిన గిఫ్ట్లు ఇచ్చి బయలుదేరిపోండి. ఒక గంట ముందే వెళ్ళండి. ఆ కార్యక్రమాలు అవ్వకముందే మీరు వారికి ఇవ్వాల్సిన గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళకి విషెస్ చెప్పి కంగ్రాచులేషన్స్ చెప్పి ఒక ఫోటో తీసుకొని బయలుదేరండి, అర్జెంట్ పనులు ఉన్నాయని. అక్కడే కూర్చొని వాళ్ళు బలవంతం చేసి తగ్గుండి మళ్ళీ అనుమానంతో తినద్దు. డోంట్ ఈట్ ఎనీథింగ్ విత్ అ డౌట్. ఓకే, ఏది భోంచేసినా ప్రార్థించుకొని భోంచేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న జాయ్ మెర్సీ గారు విజయవాడ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. చనిపోయి పరదేశంలో ఉన్న విశ్వాసులకి భూమి మీద జరిగే విషయాలు తెలుస్తాయా? అలానే మరొక ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. అన్యుల్లో కొంతమంది క్రీస్తుని అంగీకరిస్తారు కానీ బాప్తీసం తీసుకోరు. వారు చనిపోయాక వారి దేహాలు కాల్చివేస్తారు కదా, వాళ్ళ ఆత్మలు రక్షింపబడతాయా అని ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ప్రసంగి 9:6 Ecclesiastes chapter 9 verse 6. Once the people die, they left this world. Bible says like that. చూడండి ఒకసారి. వారికి ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని అందును వారికి ఇక ఎప్పటికీ మరి ఏం లేదట, పాలు లేదు, ఇక వంతు లేదన్నాడు. ఆల్సో దేర్ లవ్, ఐదర్ దే లవ్, దేర్ హేట్రెడ్, వారి ఎన్వే కూడా ఉండదు వాళ్ళకి. They have nothing to connect with this world. But those who are in paradise, with the permission of Jesus, with the permission of God, souls can come and they can visit if God permits. So మనం అక్కడ దేవుడు పర్మిషన్ ఇస్తే ఆయన పర్మిషన్తో పరిశుద్ధులు ఆత్మలు ఒకవేళ సంచరిస్తాయేమో. కైలాస్ మహర్షి అంటాడు, I have seen some angels along with the saints are moving to some place. I asked, where are you going? With God's permission, we are going to visit a city called so-and-so, and there are saints, they are praying. Just we going to visit them. And who are these souls? They are relatives. Okay, but that is not written in the Holy Bible. Bible రాసలేదు కానీ, but you can see Matthew chapter 17 verse 1 to 5. They was dead and gone. Moses and Elijah ఎత్తబడ్డాడు, ఆయన చనిపోకుండా. మోషే చనిపోయాడు. So now when you see Jesus was on the Mount Transfiguration, when you see that, Jesus around the left side and right side, you see Moses and Elijah were talking to Jesus. With God's permission, the dead people, already gone saints, they will get permission to come and visit. దేవుని పర్మిషన్ ఉంటే ఆయా సందర్భాల్లో వారి ఆత్మలు, నిద్రించిన వారి ఆత్మలు రావచ్చు, దేవునితో ప్రభు చెప్పిన మాట చేసుకుని వెళ్ళిపోవచ్చు. అంతేగాని భౌతికంగా మాత్రం భూమి మీద చనిపోయిన వారికి ఇక ఏ చోటు ఉండదని ప్రసంగి 9:6 రాయబడింది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సహోదరి అన్నా గారు ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారండి. ఇంట్లో విశ్వాసిగా ఉన్నాను, బాప్తిసం తీసుకోవడానికి అవకాశం లేదు, మరి అలా ఉంటే పరలోకం వెళ్ళగలమా అని ప్రశ్న అడుగుతున్నారండి.
అమ్మా ఇంట్లో విశ్వాసిగా ఉన్నాను, బ్యాప్తిజం తీసుకోవడానికి అవకాశం లేదు, మరి అలా ఉంటే పరలోకం వెళ్ళగలనా? ప్రభునందు విశ్వాసం ఉంచారు కదా, విశ్వాసం ఉంచిన మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, ప్రభా నేను బ్యాప్తిజం తీసుకోవాలా, ఆ యొక్క వాతావరణం ఇంట్లో వాళ్ళు కూడా అంగీకరించే విధంగా నాకు సహాయం చేయమని ప్రార్థన చేయండి. ఏదో ఒక రోజున మీ భర్త గారితోనో మీ ఇంట్లో వారితోనో వాళ్ళ స్నేహితులు ఎవరో ఒకరు చెప్తారుగా, నేను ప్రభుని నమ్ముకున్నాను రాని వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు, ఎందుకు నమ్మావు నువ్వు అంటే, అదిగో నా ఆత్మీయ జీవితం నా సాక్ష్యం చెప్తాడు. మరి నీలో ఎంత మార్పు వచ్చింది, మా భార్య కూడా ఇంట్లో ప్రార్థన చేస్తాను, మరి చేస్తుంటే నువ్వు ఎంకరేజ్ చేయి, ఒక సత్య మార్గంలోకి ఆమె వెళ్తుంది, ఆమె నువ్వేమైనా ఆపుతున్నావంటే లేదు లేదు బ్యాప్తిసానికి ఆపాను, అలాంటి పనులు చేయొద్దు నాయన, వీళ్ళు బ్యాప్తిసం అనేది నేను కూడా పొందుకున్నాను అని చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళు వింటారుగా, దేవుడు ఎవరి ద్వారానే చెప్పిస్తాడు, సత్యాన్ని తెలుసుకుంటారు, బ్యాప్తిజం తీసుకుంటారు. ధైర్యంగా ఉండండి, బ్యాప్తిజం తీసుకోవచ్చు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సహోదరి విమలా గారు ఈ విధంగా అడుగుతున్నారండి, కర్నూలు నుంచి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 31వ వచనం యొక్క వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారండి. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేతురు. ఇక వాక్యం యొక్క వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. అంటే దేవుని యొక్క శబ్దం అని బోర అంటే ఒక సందేశం ప్రపంచం అంతటికి రాబోతుంది. యేసు త్వరగా మేఘరుడై రాబోతున్నాడు. ఆ ఒక సందేశం, ఒక ఉజ్జీవం ప్రపంచమంతలో సంఘాలన్నీ కూడా తెలియపరచబడుతుంది. వారు అంటే దేవదూతలు వచ్చి వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు, అంటే తూర్పు నుండి పడమటి వరకు, నలుదిక్కుల నుండి, దక్షిణము ఉత్తరము, మరి తూర్పు పడమట, ఉత్తరము దక్షిణం, నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేసి వారందరినీ, అంటే మనందరినీ కూడా ప్రభు యొక్క రాకడలో మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కొనేలాగా కొనిపోతాడు. మరణాత ప్రభుని యేసు త్వరగా రమ్మని చెప్తున్నాం కదా. అవును, మరి ఎక్కడ తీసుకెళ్తాడు మనలందరినీ? మధ్యాకాశంలో ప్రభుని కలిసిన తర్వాత మనకంటే ముందు నిద్రించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పరదేశంలో, వారు మనము, అంటే మృతులుగా చనిపోయిన వారి సమాధులు తెరవబడి వారు లేచి ముందు వెళ్తారు, వాళ్ళ తర్వాత మనం వెళ్తాం. ఇదంతా మొదటి తెస్సలోనికై 4వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు రాయబడింది. సో ఎప్పుడైతే మనం ప్రభుని కలుసుకుంటామో అందరం కలిసి పరలోక పట్టణంలోకి వెళ్తాం. ఆ స్ఫటిక సముద్రమా, లేకపోతే ఆ జీవవృక్షం ఎక్కడుంది, ఈ ఉదాహరణగా చెప్పబడినవా, లేకపోతే అది నిజంగా ఉన్నవా, వాటినన్నింటినీ కూడా ప్రభు అయిన దేవుడు మనకు చూపిస్తాడు. వీ విల్ హ్యావ్ ఎ హెవెన్లీ టూర్. ఆ రోజున పరలోక టూర్ అంతా కూడా ఉంటుంది. ఆ రోజు కొరకు ఎదురు చూడండి, విశ్వాసంతో కనిపెట్టండి. ఈ వచనానికి మరొక వచనము మత్తయి సువార్త 13వ అధ్యాయం 41 నుండి 43వ వచనం వరకు. మనిషి కుమారుడు దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేడుతారు. అంటే దేవదూతలు వచ్చి భక్తులందరినీ కొనిపోతున్నట్టు మత్తయి సువార్త 24:31 ఉంటే, మరి మత్తయి సువార్త 13:41 దుష్టులందరినీ, దుర్నీతి పనులను సకలమైన ఆటంకపరుస్తూ, సేవను ఆటంకపరుస్తూ, సేవకులను పరిచయను ఆటంకపరుస్తూ, రకరకాలుగా దూషణ అల్లరి చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఈ ఆటంకములకు సకలమైన వాటిని, అలాగే దుర్నీతి పనులను, సువార్తను అడ్డగిస్తూ, సేవకులను అడ్డగించి ఆటంకపరిచేటువంటి వాళ్ళు, సంఘంలో ఉన్న పరిచయంలో ఉన్న వాక్య విరుద్ధంగా జీవిస్తూ, దైవ సేవకులను అవమానపరుస్తూ, రకరకాల వీళ్ళని, దుర్నీతి పనులు అంటే ప్రభుని నమ్మకుండా తిరుగుతున్న వాళ్ళని అందరినీ కలిపి అగ్నిగుండంలో పడేస్తారట. కాబట్టి అగ్నిగుండంలో పడడం కంటే ముందు అందరూ మారు మనసు పొంది రక్షింపబడడం చాలా అవసరం, దేవుని రాజ్యంలో జీవించడం. మరి దేవుని బిడ్డలందరూ కొనిపోబడే రోజు రాబోతుంది, సిద్ధపడతాం. ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ ప్రభు గారు తన గురించి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. డిజిటల్ సంపాదన కరెక్ట్ అనేదేనా? నేటి యువత ఈజీ మనీకి అలవాటు పడ్డారు, ఇది ఎంతవరకు సరైనది? అది ఈ విధంగా సందేహం అడుగుతున్నారు బ్రదర్ పాస్టర్ గారు. నాన్న, డిజిటల్ సంపాదన కరెక్టేనా? నేటి యువత చూడండి, దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారు ఏ కష్టము చేసిన లాభము కలదు అన్నాడు దేవుడు. ఏ కష్టము చేసిన లాభం కలదు సామెతలు చెప్తున్నాయి. సామెత 14:23 వచ్చిన, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడి కారణం.
ఇంటి దగ్గర కూర్చొని వట్టిగా మాట్లాడుకునే వదరబోతుల్లాగా ఉన్న వాళ్ళకి అంతా నష్టాలే. వేస్ట్ మాటలు మాట్లాడుతూ కూర్చోదు. ఏదో కష్టపడు, ఇంట్లో పని చేయి, బయటకు వెళ్ళి పని చేయి. ఒకవేళ సోషల్ మీడియాలో పనిచేసి సోషల్ మీడియాలో కూడా పని చేస్తున్నట్లయితే ఓకే. అయితే వాళ్ళవి వీళ్ళవి తీసుకొని ఆ, ఆ, మరి అనేక మంది విమర్శిస్తూ ఇతరులను దూషిస్తూ, సీఎం గారిని దూషిస్తూ వీడియోలు పెట్టుకొని పైకి రావాలనుకుంటాడు ఒకడు, పాస్టర్ గారిని దూషించి పైకి రావాలనుకుంటాడు మరొకడు, పాస్టర్ గారిని ఫోటోలు పెట్టుకుంటాడు. మాయరోగం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వాడు ఫోటో పెట్టుకుని చెప్పుకోవచ్చుగా వాక్యం, కానీ దైవ సేవకులు ఫోటోలు పెట్టి వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే వెంటనే మా దైవ సేవకుడు ఫోటో ఉందేంటి ఇక్కడ, ఏమన్నా మా పాస్టర్ గారు అని చెప్పారని చెప్పి వాళ్ళు చూడడం, చూసిన తర్వాత అది వ్యూవర్స్ కింద ఫీల్ అయిపోవడం, ఓ మాకు మా వ్యూవర్స్ కూడా చాలామంది చూస్తున్నారు మా ప్రోగ్రాం కూడా అని చెప్పి. ఈ కోతి పనులు మాని కష్టపడే వాళ్ళు ఉంటారుగా, కష్టపడి ఇప్పుడు చూడండి రైతు మొక్కలు నాటుతూ ఈ మొక్కను ఎలా నాటాలని చెప్పి చూపించి తను వీడియో పెట్టాడు అనుకుందాం. అది చూసి 10 మంది నేర్చుకున్నారు అనుకుందాం. ఓకే, యూట్యూబ్ అతను ఎంతో కొంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఏంటి ఇప్పుడు దాని తప్పేంటి, అది పాపమా? అలా అయితే అతను కష్టపడ్డాడు, వీడియో తీశాడు, అవి ఎడిట్ చేశాడు, దాన్ని పెట్టాడు, దాన్ని చూసిన కొంతమంది ఆ రైతు దగ్గర పని నేర్చుకున్నారు అనుకుందాం. నథింగ్ రాంగ్, అతను ఒక చెట్టు నాటడం చూపించాడు కదా. మరొక వ్యక్తి వంట చేసో ఏదో పని చేసో ఏదో చూపించాడు, దాన్ని చూసి కొందరు నేర్చుకున్నారు అనుకుందాం, ఒక పని చేశారు, తప్పులేదు. అలా కాకుండా అపవిత్రమైన పనులు చేస్తూ దేహాన్ని బట్టలు ఇప్పుకొని కెమెరాల ముందు నిలబడి పాడు పనులు చేసి వాటి ద్వారా డబ్బు సంపాదిస్తే నేరం, ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే మానవ దేహం దేవుని ఆత్మకు ఆలయమే ఉంది, పరిశుద్ధాత్మక ఆలయమే ఉంది. దాంతో ఆటలాడద్దు, దాంతో దేవుని గనపరచండి. అలాగే ఒక గార్డెనింగ్ చేయడం చూపించాడు ఒక అతను, లేదా ఒక ఇంటి మీద కప్పేయడం చూపించాడు, గోడ కట్టడం చూపించాడు. మరొక అతను కార్పెంటర్ వేస్ట్ చెక్కలతో ఒక స్టూల్ చేయడం చూపించాడు, ఒక మంచి టేబుల్ చేయడం చూపించాడు అనుకుందాం. అలాగే వారికి ఉన్నటువంటి టాలెంట్ని 10 మందికి నేర్పించారు. ఒక వాయిద్యం వాయించడం నేర్పించారు ఆన్లైన్ ద్వారా. ఇప్పుడు కీబోర్డ్స్ అనుకోండి, ఆన్లైన్ ద్వారా నేర్పిస్తున్నారు క్లాసెస్. కాలేజెస్లో కూడా ఆన్లైన్ ద్వారా అవుతున్నాయి కొన్ని. మరి ల్యాబ్ అంటే ల్యాబ్ దగ్గరికి వెళ్ళి చేయాలి, ల్యాబ్ లేనటువంటి సబ్జెక్ట్స్ అన్ని ఆన్లైన్ ద్వారా ఎంతోమంది నేర్చుకుంటున్నారు. అది పాపం ఎలా అవుతుంది, ఒక టీచర్ ఇతర పిల్లలకి ఆన్లైన్ ద్వారా టీచింగ్ చేస్తుంది, వాళ్ళు ఫీజు కడితే ఆన్లైన్ ద్వారానే పంపించారు, ఫోన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు, తీసుకుంది. అది పాపం సొమ్ము ఎలా అవుతుంది? ఆ మధ్య ఎవరో ఒక సేవకుడు, మీకు వాక్యం ఎవరైనా ఆన్లైన్లో చెప్తున్నారా, అయితే మీరు కానుక పంపేటప్పుడు వాట్సాప్లో ఫోటో తీసి 100 రూపాయలు పంపానని చెప్పండి, అప్పుడు ఆయనకి అందుతుంది అని చెప్పని కొంచెం తోలనాడే విధంగా చెప్పాడు. దాన్ని పట్టుకొని ఒకటే షేర్ చేసుకున్నారు చాలామంది, అదొక గొప్ప ఇదైందని. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటి, కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్ వద్దన్న సేవకులందరూ ఆన్లైన్ ఎలా పెట్టాలి బ్రదర్ అని అడగడం ప్రారంభించారు. మొన్నటిదాకా ఆన్లైన్ వద్దని భజన చేశారు, తర్వాత మళ్ళీ ఆన్లైన్లో ఇది ఎలా మా సంఘాలతో కనెక్ట్ అవ్వాలి. లాక్డౌన్లో ఉన్నాం. 2018లో 19లోనేమో ఈ ఎగతాళి చేసిన వాళ్ళందరూ 20లోకి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ కెమెరా కొనుక్కున్నారు, సెల్ ఫోన్ ఇంకోటి కొనుక్కొని ఆన్లైన్ ఆన్ చేసుకున్నారు. సంఘాలు అందరూ కూడా కలిసి ప్రార్థనలు పెట్టుకున్నారు. లాక్డౌన్లో మరి చర్చెస్కి వెళ్ళే అవకాశం లేదు కదా, పెట్టగలిగిన వాళ్ళు పెట్టారు, పెట్టలేని వాళ్ళు ఇంటింటి తిరగడానికి కూడా కరోనా టైంలో ఇబ్బంది పడ్డారు. సో అవకాశం లేని వాళ్ళు పెట్టలేకపోయారు, అవకాశం ఉండి కూడా పెట్టలేని వాళ్ళు ఉంటారు. రకరకాల ఏది ఏమైనా ఏం చేసామన్నది దేవుడు అడుగుతాడు. నీ ఇంటెన్షన్ ఏంటి? నీ ఇంటెన్షన్ దేవుడిని గనపరుస్తున్నావా? నువ్వు కుటుంబంగా ఎదిగి అభివృద్ధి పొందాలనుకున్నావు. ఆ టైంలో బట్టలు షాపులు కూడా క్లోజ్ అయ్యాయి కాబట్టి కొంతమంది ఆన్లైన్లో పెట్టి అమ్ముకున్నారు. కొనేవాడేమో రేట్ తెలిసే కొన్నాడు కదా, ఇష్టపడే కొన్నాడు. అమ్మినోడు ఇష్టపడి అమ్మాడు. ఇంక మధ్యలో అన్యాయం ఏముంది అక్కడ? సో అపవిత్రమైన పనులు చేయడం, దూషించడం, సేవకులను కానీ సువార్థికులను కానీ దేవుని పని చేసే వాళ్ళని కానీ అలాగే ఇతరులను కానీ దూషిస్తూ తోలనాడుతూ స్త్రీలని పురుషుల్ని, అవన్నీ నేరాల కింద వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే నీకు ఇచ్చిన అవకాశాలను మంచికి చెప్పడానికి కాకుండా చెడు చేయడానికి వాడుతున్నావు. సో దేవుని వాక్యాన్ని అందించండి, ప్రార్థనలో ఉండండి. మీరు ఏ విధంగా చేస్తారనేది మీ ఇంటెన్షన్ తెలుసుగా. దేవునికి మీ హృదయం వాంఛ, మీ హృదయంలో ఏమనుకుంటూ చేస్తారో దేవునికి తెలుసు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు.